హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కమ్మగా ఉండే సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. మొత్తం డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ జీడిపప్పు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. మన ఇంట్లో ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇవి అన్నీ ఏమీ లేదు. మన దగ్గర ఎలాంటి మనం తినగలిగిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకొని తినొచ్చు. కొంతమంది కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటారు, కొంతమంది తినరు. బట్ మన చాయిస్, మనం ఏమి తినగలుగుతామో అవి వేసుకోండి. బాదం పప్పు నేను మొత్తం వేసాను అనుకోవద్దు, దాన్ని కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో తర్వాత పిస్తా పప్పు కూడా మొత్తం ఫ్రై చేసేసాను. తర్వాత ఇది మీకు ఐడియా ఉంటుంది. ఆ పప్పు మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను. ఈ సేమియాని కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం వేగిన తర్వాత ఇదంతా సేమియా కూడా బాగా వేగాలి. సో కొంచెం గోల్డెన్ కలర్ రాగానే పక్కన తీసి పెట్టుకోవాలి. ఇది ఇంకా వేగుతూ ఉంది. సో ఇదంతా మన చాయిస్, మనం ఏమేమి వేసుకోవాలో సేమియా డ్రై ఫ్రూట్స్ అనుకుంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగుతున్నాయి, సేమియా వేగుతుంది. వేగిన తర్వాత పక్కన పెట్టుకొని పాలు పెట్టుకోవాలి. నేను మార్నింగే పాలు కాచి పక్కన పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ చల్లని పాలలో వేస్తే సేమియా బాగోదు కాబట్టి కొంచెం వేడైన తర్వాత, పాలు వేడెక్కిన తర్వాత డ్రై చేసిన సేమియా కూడా వేసుకున్నాను. రోస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి. అప్పుడే కదా మనకి సేమియా కూడా ఉడుకుతుంది. అది పాలల్లో బాగా ఉడుకుతుంది. పాలల్లో ఉడికితే ఏమవుతుందంటే బాగా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా మన దగ్గర కండెన్స్డ్ మిల్క్ కూడా ఉంటే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ అనేది చాలా రిచ్ అవుతుంది. ఇలా ఉడకనివ్వాలి. సో ఇప్పుడు ఇది ఉడికిందా లేదా అని ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే, కొంచెం ఒక పించ్ సేమియా తీసుకొని 1-2 సేమియా తీసుకొని సో ఒకసారి ఇలా నొక్కి చూడాలి. అలా నొక్కి చూస్తే ఇరిగిందనుకోండి, సో సేమియా మనకి ఉడికినట్లే. సో సేమియా అలా ఇరిగిపోయింది కాబట్టి తుంచగానే, సో ఇప్పుడు సేమియా ఉడికింది కాబట్టి మనం ఇందాక తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి షుగర్ వేసేసుకోవాలి. షుగర్ ముందే వేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఒకవేళ పాలు ఇరిగిపోతాయని డౌట్ ఉంటే ముందే వద్దు, తర్వాత వేసుకోండి. తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత షుగర్ కూడా కరిగిపోయి ఉంటుంది, తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. సో ఇది సేమియా పాయసం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Thank you.